ఎక్స్టెండెడ్ స్మార్ట్ సిటీస్ మిషన్ టిల్ 2025 అని అన్నా. అంటే స్మార్ట్ సిటీస్ని తెలుగులో మనం ఏమంటామంటే ఆకర్షణీయ నగరాలను పిలుస్తాం. సో స్మార్ట్ సిటీస్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని 2025 మార్చి వరకు పొడిగించాం అని పిలుస్తున్నాం. సో అసలు ఏంటి స్మార్ట్ సిటీ? సో స్మార్ట్ సిటీని మనం ఏమంటామంటే తెలుగులో ఆకర్షణీయ నగరాలు అని పిలుస్తాం. ఆకర్షణీయ నగరాలు. అసలు ఏంటి స్మార్ట్ సిటీ ఎప్పుడు ప్రవేశపెట్టారు అండ్ డిఫరెన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. మనకు 2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం, సో 2014లో కేంద్ర ప్రభుత్వం సో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో అదే ఆకర్షణీయ నగరాలు. సో దీన్ని 2014లో ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమం ఎప్పటిదాకా అమల్లో ఉంటుంది? ఇది 2015 నుంచి 2020 వరకు సో ఇది అమల్లో ఉంటుంది. 2020 వరకు ఇది అమల్లో ఉంటుంది. ఓకేనా? అంటే దీని అమలు కాలం ఎంత? 5 years. అసలేంటి దీని కాన్సెప్ట్ ఏంటి అని అంటే అభివృద్ధి చెందిన నగరాలను, ఒక నగరం ఆల్రెడీ అభివృద్ధి చెందింది, సో అభివృద్ధి చెందిన నగరాలను ప్రపంచ స్థాయి నగరాలుగా మార్చడం దీని ఉద్దేశం. అభివృద్ధి చెందిన నగరాలను సో ప్రపంచ స్థాయి నగరాలుగా మార్చడం అనేది దీని ప్రధాన ఉద్దేశం అన్నమాట. సో దీనికోసం ఏం చేశారంటే మొత్తం దేశవ్యాప్తంగా 100 నగరాలు ఎంపిక చేశారు. ప్రతి రాష్ట్రం నుంచి కనీసం ఒక నగరం అని ఉంటుంది, ప్రతి కేంద్రపాలిత ప్రాంతం నుంచి కనీసం ఒక నగరం అని ఉంటుంది. 100 నగరాలు ఎంపిక చేశారు. 100 నగరాలు. దీనికి 50,000 కోట్ల బడ్జెట్ ఇస్తారన్నమాట. 50,000 బడ్జెట్. ఈ బడ్జెట్ సమానంగా ఉంటుంది. ఒక్కొక్క సిటీకి వచ్చేసి 500 crores వస్తాయి. 500 crores. ఓకేనా? సో ఒక్కొక్క సంవత్సరం 20 నగరాలు సెలెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఇయర్లో సెలెక్ట్ అయిన దానికి ఒక్కొక్క సంవత్సరం 100 వస్తాయి 5 years. సెకండ్ ఇయర్లో సెలెక్ట్ అయిన దానికి ఫస్ట్ 200 కోట్లు ఇచ్చి తర్వాత మిగతా 3 సంవత్సరాలు 100 ఇస్తారు. మూడో సంవత్సరంలో సెలెక్ట్ అయిన 20కి ఫస్ట్ 300 కోట్లు ఇచ్చి తర్వాత 100 ఇస్తారు. 4వ సంవత్సరంలో సెలెక్ట్ అయిన వాడికి 400 కోట్లు ఇచ్చి తర్వాత 100 ఇస్తారు. లాస్ట్ 5th ఇయర్లో సెలెక్ట్ అయిన వాడికి ఒకటే సంవత్సరం 500 కోట్లు ఇస్తారు. సో ఎప్పుడు సెలెక్ట్ అయినా అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నా అన్నిటికీ సమానంగా బడ్జెట్ 500 కోట్ల చొప్పున వస్తుంది. అయితే దీనిలో తెలంగాణ నుంచి ఎంపికైన నగరాలు ఏంటంటే హైదరాబాద్, వరంగల్ నగరం ఎంపికైంది. అయితే ప్రాబ్లం ఏమైంది? సో హైదరాబాద్లో ఏం పని చేయాలని సర్వే చేస్తేనే 500 కోట్లు అయిపోతాయి. అందుకని హైదరాబాద్లో దీంతో ఏం డెవలప్మెంట్ జరుగుతుంది అని మనకు హైదరాబాద్ ప్లేస్లో ఏం చేశారంటే కరీంనగర్ని ఎంపిక చేయడం జరిగింది. దీన్ని 2025 వరకు పొడిగించారు. సో అంటే మళ్ళీ సంవత్సరాన్ని 100 కోట్ల చొప్పున ఇచ్చుకుంటూ ఇంకా ఈ ప్రోగ్రామ్ 2025 మార్చి వరకు కూడా అమలవుతుంది అని చెప్తున్నాం. ఈ మధ్యలో కొత్త ట్రెండ్ ఏంటంటే ఎగ్జామ్స్లో సో ఒక పథకం ఇచ్చి దీనిలో ఉనికిలో ఉన్న పథకం ఏంటిది, లేదా దీన్ని అమలులో లేని పథకం ఏంటిది, సో ఇట్లా దీనిలో కొనసాగుతున్న పథకం ఏంటి, కొనసాగుతున్న పథకాలలో లేనిది ఏంటిది, అట్లాంటి క్వశ్చన్ కూడా అడుగుతున్నాడు.